పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం 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 కమిషన్ రిపోర్ట్లో ఏముంది? ఎందుకంత భయం? బీఆర్ఎస్ నాడు చెప్పుకున్న గొప్పలేంటి? జ్యుడిషియల్ కమిషన్ విచారణ తేలిందేంటి? అసలు విషయాలు బట్టబయలైన గులాబీ అటాక్, కేసీఆర్కు నోటీసులపై మండిపాటు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మాటల తూటాలు, కమిషన్ విచారణ పేరుతో కాలయాపన అంటూ ఫైర్. అసలు ఏం జరుగుతుందని పార్టీ క్యాడర్లో చర్చ. బెదిరిస్తే భయపడ్డా, నీ చిట్టా అంతా మా చేతిలో ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా, సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల ఆగ్రహం. కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి, మాజీ మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. సో అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా సందర్భాలలో మీరు గతంలో కూడా వినే ఉంటారు. ఎందుకంటే పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి లేకపోతే ఇతరత్ర చాలామంది కూడా మాట్లాడిన అంశాలు మనందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ అనేక టీవీ డిబేట్లతో పాటుగా చాలా సందర్భాలలో కేసీఆర్ ఏమేమి మాట్లాడిండో మనందరం కూడా చూసాం. ఎందుకంటే పూర్తిగా కూడా కేసీఆర్ మాట్లాడిన అంశానికి సంబంధించి మనం ఇప్పటికీ కూడా యూట్యూబ్లలో చాలా స్పష్టంగా ఉంటాయి. గతంలో ఒక శాటిలైట్ సంస్థలో కాళేశ్వరం అంటే ఏంటిది, ఏం కథ అని చెప్పిండు. దాంతోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కాళేశ్వరం ఏంటి, రిజర్వాయర్లు ఎన్ని, కాలువలు ఎన్ని, కెనాళ్ళు ఎన్ని, సబ్ రిజర్వాయర్లు ఎన్ని, ఏం కథ అని చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ సందర్భంగా ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అయితే కనబడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక్కొక్క వాదన కనబడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడా కూడా చాలా సందర్భాలలో కూడా ఈ వాస్తవమైన విషయాలు ఎవరు కూడా బయటికి పెట్టలేకపోతున్నారు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం. అసలు ఏంది కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ వాదన ఎట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి, కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. కాళేశ్వరం అద్భుతం, సుప్రీం. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూద్దాం. అసలు జస్టిస్ సతీష్ చంద్ర వర్మ ఏమన్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్వహించారు. దీనికోసం కొన్ని వేల ఎకరాలలో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో అభివృద్ధి సాధించింది అంటూ కూడా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చెప్పింది. ఏంది అంటే ఇలాంటి కేసులు వేయడం సరికాదు. కాళేశ్వరం అనేది పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ చిత్రం పూర్తి స్థాయిలో మార్చారు అంటూ కూడా చెప్పారు. వీటిని వివరించాల్సిన పని లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను కూడా పరిశీలించే తీర్పునిచ్చింది. మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది. జస్టిస్ నాగరత్నకు సంబంధించి వాదన ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన న్యాయవాదులకు సంబంధించి చెప్పిన అంశం. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనందరం కూడా చూడాల్సిన విషయానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఏంది కాళేశ్వరంతో వేలాది ఎకరాలలో పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు అసమంజసం. ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కుప్పగూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, లక్షల కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుంది అంటూ ఎన్నికల ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్ల విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఏమాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. మరి ఈ లెక్కన కూడా మనం కాళేశ్వరం మీద విచారణ చేయాలంటే నాగార్జున సాగర్ మీద కూడా విచారణ చేయాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టే ప్రతి ప్రాజెక్టు కూడా మనం విచారణ చేయాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి, కమిషన్ల పేరిట హడావిడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులని వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలుపెట్టింది. ఒకసారి దేశ అత్యున్నతమైన న్యాయస్థానానికి సంబంధించి చెప్పిన అంశానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూద్దాం.
అసలు ఏమన్నది? సరికాదు అంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా కూడా మొట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ద్విసభ్య ధర్మాసన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయస్థానం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని గుర్తు చేశాయి. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాలలో వరి సాగు జరుగుతున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏదో ఒక సాగు చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగా తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేలాది ఎకరాలలో సాగు జరుగుతున్నది. తెలంగాణలో వరి సాగులో ఎంతో పురో అభివృద్ధి జరిగేది సాధించింది అంటూ జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మీ అందరికీ తెలవాల్సిన విషయం, మీరందరూ దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మాటలు విని మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. మీరు అనవసరంగా కూడా ఆ మాటలు నమ్మి మోసపోకండి. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోతుంది అంటే వానాకాలంలో లక్షల క్యూసెక్ల నీరును కలబడి నిలబడి నిల్చున్నదా లేదా? దాంతోపాటు భారతదేశంలోనే ఎప్పటికీ కూడా పరాయి రాష్ట్రాలే నెంబర్ 1గా నిలిచిన సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణలో అద్భుతంగా ప్రగతి సాధించింది ఏంటి మీ అందరికీ తెలియదా? ఏ ప్రాజెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టుతో వరి ఏంది అంటే వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణలో అద్భుతంగా నెంబర్ 1గా నిలిచింది. ఇక ఈరోజు వరి సాగులోనే నెంబర్ 1గా తెలంగాణ అయిన మన రాష్ట్రం మీద కావాలని కాంగ్రెస్ పార్టీ అడ్డమైన కూతలు కూస్తున్నదని వాస్తవం. ఏం లేదండి, ఏదో ఒకటి బట్టగలిసి మీదేయాలి. కేసీఆర్ లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, కవితో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి వంకతోని సాకుతోని ఇస్తే అది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు ప్రతి ఆరోపణలుగా మారిపోతాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో భారీ నీటిపారుదల పథకం ఏంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవినీతి జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది. ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యల పేరిట అర్ధరాహత ఆరోపణలతో దాఖలయ్యే పిటిషన్ విచారణ చేయలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో అక్రమాలు జరిగాయని సిబిఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఏంది పూర్తి స్థాయిలో 5 ఏళ్లుగా విచారణ కొనసాగుతుంది. ఇక బుధవారం నాడు పూర్తి స్థాయిలో జస్టిస్ బి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏంది దీంట్లో జోక్యం చేసుకుని హైకోర్టు తీర్పుకు జోక్యాన్ని నిరాకరించిన పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా మీరు చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటారు, చాలా సందర్భాలలో కూడా వినే ఉంటారు. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం దాని మీద అనేక రకాలుగా కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా. మరి ఈ కాళేశ్వరం మీద ఎక్కడ కూడా వాస్తవాలకు సంబంధించి నిరూపించలేకపోయారు. కావాలని కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న ఒక ప్రధానమైన ఆరోపణ అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ఎంత గొప్పది ఏం కథ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక రకాలుగా కూడా పలు సందర్భాలలో కూడా మనం చూసాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సందర్భాలలో కొన్ని వాస్తవమైన విషయాలు కనుక మనం మాట్లాడుకుంటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇబ్బంది పడే వాళ్ళో మనందరికీ తెలిసిన విషయమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాం కూడా మనందరికీ తెలుసు. దాంతోపాటు ఈ కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డంగా పెట్టుకొని ఏదో ఒకటి చేయాలని ఒక ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. ఇప్పుడు కూడా అలాంటి ధోరణే కనబడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తాం. సో రేపు భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోరు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డనో, సుందిల్లనో, అన్నారమో లేకపోతే ఇదన్నీ కాదండి. చాలా రిజర్వాయర్లు, దాంతోపాటు చాలా రకాల కాలువలు, చాలా రకాల కెనాలు, చాలా రకాలుగా ప్రాజెక్టుకు సంబంధించి అన్నిటి యొక్క సమూహమే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో కావాలని పూర్తి స్థాయిలో దీన్ని ఏదో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమీ లేదు. ఇది ప్రజలకు ఒక వరప్రదాయని ప్రాజెక్టు. ఇక చూడరు, కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకు పూర్తి స్థాయిలో కూడా చూడండి. అందుకే విచారణలో నోటీసులు అంటూ సర్కార్ హైడ్రామా. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పరిపాలన. కాంగ్రెస్ కమిషన్ల కకృతి వల్లే కుప్పగులైన ఎస్ఎల్బీసీకి సంబంధించి 3 నెలలు దాటిన శవాలనైనా వెలికి తీయలేదు. టనెల్ ప్రమాదానికి బాధ్యులెవరు, వారిపై చర్యలేవు. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లే కుట్ర ఇదే రేవంత్ కుట్ర. అందుకే కేసీఆర్కు నోటీసులు. గంగుల
ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ శ్రీనివాస్ గౌడ్ పరిపాలన చేతగాక నోటీసులు సత్యవతి రాథోడ్ దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారు వద్దిరాజు కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలే ఇవి పల్లా రాజేశ్వరరెడ్డి కేసీఆర్ను బదనాం చేయాలని కుతంత్రాలు పోచంపల్లి సో ధర్మమే గెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రచారం కుట్రలకు తెరలేపారు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు దేశంలోని చట్టాలు న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా డ్రామాలు చేసినా ముమ్మాటికి కూడా న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన సందర్భాన్ని కూడా ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తుంది నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఎంతగా వెతుకులాడినా వేటాడినా కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదో జరిగిపోతుందనే ఒక అంశాన్ని చూస్తున్నారు కానీ నిజానికి అలాంటిది ఏదీ లేదు ఈ తెలంగాణలో కావాలని కేసీఆర్ మీద కుట్రలు చేసే ప్రయత్నమో లేకపోతే ఇతరత్ర ప్రయత్నమో చేస్తున్నారు తప్ప ఇక్కడ వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు అందరూ కూడా చూడరు మొత్తం అందరూ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో స్పందించారు ఇగో కాళేశ్వరం ప్రాజెక్టులో 85వ పిల్లర్ ఉంటే అందులో 3 పిల్లర్లు కుంగితే బాగు చేయాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేయాల్సింది పోయి కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటైనే నేను చెప్తున్నా కదా ఆ కేసీఆర్ కుటుంబమే మన తెలంగాణ రాష్ట్రానికి దిక్కులు ఎందుకంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిచిందని ఇప్పుడేదో కావాలని పూర్తి స్థాయిలో చేస్తున్నారు తప్ప అదేది కాదు కదా ఇక చూడండి తెలంగాణ కన్నీటిపాట ఏపీ కేంద్రం జలకాళ్లాట ఏంది గోదావరి తరలింపునకు రంగంలోకి మోదీ సర్కార్ పోలవరంపై 4 రాష్ట్రాల సీఎంలతో రివ్యూ శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో కూడా ప్రత్యేకమైన చర్య వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీ జరగనున్న ఎన్నికలు ఈలోపే గోదావరి బనకచెర్ల కావేరి ప్రాజెక్టులు పట్టాలెక్కించే యత్నం జాతీయ ప్రాజెక్టులు రెండింటికి కూడా ట్రిబ్యునల్లో కేటాయింపుకు ఛాన్స్ అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగం రేవంత్ సర్కార్ తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేరు లేనట్టే ట్రిబ్యునల్ ముందు దీనిని ఏపీ అవకాశంగా కూడా మలుచుకునే అవకాశం కనబడుతుంది ఇక చెప్పవయ్యా అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు మేడిగడ్డ ఏదైతే 86వ పిల్లర్ పక్కన 3 పిల్లర్లను వాటిని రిపేర్ చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ దాన్ని అడ్వాంటేజ్గా చేసుకుని ఇక్కడ మనం నీటి వినియోగం చేస్తలేమని మన గోదావరి నీళ్లను దొంగలెక్క ఎత్తుకపోవడానికి ప్రధాని నేతృత్వ సారథ్యంలో కూడా చర్చ జరుగుతుంది మరి దీని గురించి స్పందించరా కేసీఆర్కు నోటీసులు ఇచ్చాడు కాదయ్యా స్వామి నేను చెప్పిన కదా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి ఎవ్వరికి నీళ్ళ మీద సోయలేదు ఎవ్వరికి నీళ్ళ గురించే తెలియదు నీళ్ళ ప్రాజెక్టుల గురించే తెలియదు ఇది బహిరంగంగా ఎక్కడ నిలబడి చర్చించినా తెలుస్తుంది ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని నీళ్ళు వస్తాయి ఈ తెలంగాణలో కృష్ణా గోదావరికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమై ఎక్కడెక్కడ నుండి ఆ ప్రవాహం వెళ్తుంది ఎన్ని జిల్లాలకు నీటి ఉపయోగం ఉంటుంది వాటి వల్ల ఎన్నిటికీ లాభం ఉంటుంది ఏం తెలియదు నేను చెప్తున్నా కదా ఏం తెలియదు మొత్తం తెలంగాణను ఎడారిగా చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ నాశనకాలానికే వచ్చింది తెలంగాణ ప్రాంత ప్రజలకు అరే దీన్ని నేను చెప్తున్నా కదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ పార్టీని గద్దెదించండి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలన్నా మీరు సోయిలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసిన తర్వాత బయటికి రారి వచ్చి ఆ ప్రభుత్వాన్ని కూల్చేది లేకపోతే తెలంగాణ ఎడారి అయిపోతుంది ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు వీళ్ళు ఏం పెడతారు అనుకుంటారు గోదావరి జలాలను ఎక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటలేమని చెప్పేసి ఆ నీళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తారు మళ్ళీ దీనికి తోడు ఆ చంద్రబాబుకు శిష్యుడేనా ఈ రేవంత్ రెడ్డి ఏడు ఉంచాడు మన తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్ట్ల ఆంధ్రోళ్ళకే నీళ్లు ఆంధ్రోళ్ళకే పేరు ఆంధ్రోళ్ళకే డెవలప్మెంట్ ఆంధ్రోళ్ళకే పేరుకే మన తెలంగాణ గదే జరుగుతున్నది ఈ తెలంగాణలో మీరు గిట్లనే ఉండి ఏమైతత్తి అనుకుంటే తర్వాత నేను చెప్తున్నా కదా జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది తర్వాత ఏమీ చేయలేని పరిస్థితులలో మనం ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏముండదు దీనికి సంబంధించి ఏదో చేస్తున్నాం అనే కాడికే వస్తుంది తప్ప పూర్తి స్థాయిలో కూడా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఆడ చేయాల్సిన అంశం కూడా కనబడదు ఆఖరికి మనం నీళ్ళ కోసం మళ్ళీ ఏడవాల్సి వస్తుంది నేను చెప్పినగా అందుకే తెలంగాణ ఉద్యమం